కల్పించిన పదవురా అని చెప్తుంటే నువ్వు ఇతర పాఠం చేస్తే నేనేం చేయాలి మరి కోపం రాకుండా? నీకు ఒకటో తరగతి చదువుకున్నాడు 10వ తరగతి పాఠాలు ఎట్లా చెప్పాలి? నేను ఒకటో తరగతి చదువుకున్నా, నేను ఇంత ముందే చెప్పా, జ్ఞానం అనేది చదువును బట్టి ఉండదు, జ్ఞానం వేరే చదువు వేరే. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఒకటో తరగతి చదువుకొని అరటిపండు అమ్మేటప్పుడు నీకేం జ్ఞానం వస్తుంది? అరటిపళ్ళు కాదురా, నేను యాపిల్ అమ్ముతాను, బత్తాయి అమ్ముతాను, మల్లెపూలు అమ్ముతాను, జాజి పూలు అమ్ముతాను, దండలు అమ్ముతాను, అన్ని రకాల వ్యాపారాలు చేస్తుంటా నేను. ఉదయం కూడా 10 దగ్గర నుంచి 11 దాకా అరటిపళ్ళు అమ్ముతా, 11 నుంచి 12 దాకా యాపిల్ పళ్ళు అమ్ముతా, 12 నుంచి 1 గంట దాకా దానిమ్మ పళ్ళు అమ్ముతా. చెప్పేది నువ్వు శాంత, నేను చెప్పేది నువ్వు. తర్వాత వచ్చేసి పేలాలు అమ్ముతా, తర్వాత వచ్చేసి మనవరాలు అమ్ముతా. సాయంత్రం 6 దగ్గర నుంచి 7 దాకా నీ బోటలు నిరుపుకులు చేస్తుంటా. ఇది కూడా డ్యూటీ నాది అన్నిట్లో. నీ బోటలు నిరుపుకులు చేస్తాను నేను. అరే కాదురా, ఇప్పుడు నేను ఇంత క్లియర్ గా చెప్పా. నీకు ఎవరైనా సంస్కృతం తెలుసు? అరే బాబు నీకు ఎవరైనా సంస్కృతం తెలిసినోడు ఉంటే ఆడి దగ్గరికి శ్లోకం పట్టుకొని వెళ్ళి ఏమంటే ఇది వేదాల్లో ఉందని చెప్పి వాడు నేను చెప్పు తీసుకొని కొట్టకపోతే నా పేరు తిప్పేసుకుంటాను. నాకు అర్థం కాదురా, అరే నాకు అర్థం కాదు. నువ్వు సంస్కృతం తెలిసిన దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకం చూపించు, వాడు నేను చెప్పు పెట్టి కొట్టకపోతే నా పేరు తిప్పెట్టుకుంటానని చెప్తున్నా నేను. ఇక నువ్వు అవసరం లేదు కాదురా. ఇప్పుడు నీకు తెలుగు, అరే ఇంద్రా బాబు, నీకు ఈ శ్లోకం చూపిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టకపోతే నా పేరు తిప్పెట్టుకుంటానని చెప్పా. ఇంకా నువ్వు కూడా దానికి వితండ వాదం చేస్తే నేనేం చేస్తాను చెప్పు? బైపాస్ దగ్గర ఇప్పుడు 6:12 అయింది, నేను 6:30 కల్లా బైపాస్ లో ఉంటా. అరే అవన్నాకే ఎట్లా నేను ఉండాలి నీకోసం? నేను బట్టలు వేసుకోవాలి కదరా, బట్టలు వేసుకోవాలి. 6 అయింది, సాయంత్రం చాయ్ తాగాలి. నువ్వు పిలవంగానే ఏమన్నా బట్టలు వేసుకోకుండా ముందు మొత్తం వచ్చావంటావు బైక్ మీద? నువ్వు పిలిచావని చెప్పి నేను ఎంత నేను అక్కడి నుంచి రావడానికి, నేను బయలుదేరి రావడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. దేవుడి గురించి జ్ఞానం లేదు, బట్టలు వేసుకోకపోతే బాబు. బట్టలు నువ్వు నేను బట్టలు కట్టుకుంటే ఆదా ఈ రోజు మన ఈ సాతాను పుణ్యమేరా. నువ్వు నేను బట్టలు అవ్వ ఆదాము బట్టలు లేకుండా ఇప్పుడు ఎవరు దేవుడు సంగతి నీకు తెలుసా? అవురా నీకు తెలుసారా? అవ్వాదం బట్టలు లేకుండా చెప్పేది నేను. అవ్వకి డేట్లు వచ్చి పూకెమ్మటి రక్తం కారుతుంటే యెహోవా చూసి ఎంజాయ్ చేశాడు. అది ఆ బాధ చూడలేక విను ఆ బాధ చూడలేక సాతాను వచ్చి ఆ పళ్ళు తినండి మీరు బట్టలు కట్టుకుంటారని చెప్పాడు. నీ నాలుగు దేవుడు జీవిస్తాడు బిడ్డ అట్లా మాట్లాడు. అయ్యో నువ్వు ఆది కాలంలో చూడు, వీళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నా. నువ్వు ఆది కాలం చూడు, వీళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నప్పుడు ఆడు సాతాను వచ్చి బట్టలు కట్టుకోమని చెప్తాడు. ఈ అహంకారానికి ముందు గౌరవం నడుస్తుంది. అయ్యో రోజు ఆదాం కూడా అవ్వని తెంగేటప్పుడు యెహోవా చూసి ఎంజాయ్ చేశాడు. సంగతి నీకు తెలుసా? వద్దురా బిడ్డ అట్లా మాట్లాడకరా నువ్వు. అయ్యో బైబుల్లో ఉంది స్వామి, అట్లా మాట్లాడకరా. ఎందుకు మరి బట్టలు లేకుండా అబాదం తిరగలేదా యెహోవా ముందర? ఇక్కడికి రారా, బైపాస్ ఉన్నారు నువ్వు. 2 నిమిషాలు రా, 5 నిమిషాలు పని కారు పంపించు. కారు ఉందా, బండి ఉందా నీ దగ్గర? నువ్వు వచ్చే, నువ్వు గాంధీ సెంటర్కి వచ్చి నేను ఎక్కడే ఉంటాను. ఎక్కడ ఉంటావు? గాంధీ సెంటర్ లోనే ఉంటారా? గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని ఎక్కడ గాంధీ కరెక్ట్ చెప్పు. బస్ స్టాండింగ్ ఉందా? ఆ బస్ స్టాండింగ్ లో లెఫ్ట్ సైడ్ గొంతు ఒకటి వస్తుంది చూడు, మన లోపలికి వెళ్ళేటప్పుడు. లెఫ్ట్ సైడ్ బస్ స్టాండింగ్, కరెక్ట్ బస్ స్టాండింగ్ ఎదురు నుంచో లెఫ్ట్ సైడ్ లోపలికి ఒక గొంతు వస్తుంది. అక్కడ దాని వెనకాల ఒక 6 కిలోమీటర్ల గాంధీ బొమ్మ వస్తుంది. అక్కడ ఆ గాంధీ బొమ్మ కాడ కూర్చొని ఉంటాను రా నేను. సిరిసిల్లానే. ఎర్ర జెండా ఎన్నియలో, ఎర్రని జెండా ఎన్నియలో. నేను విప్లవకారుని ఒకప్పుడు తెలుసా, నేను నక్సలైట్ సిరిసిల్లానే ఉన్నాను నేను అడవుల్లో. అవును. మరి నా కొడుక తుపాకీ పెట్టి కాల్చి దిగుతా. ఇప్పుడు నాకు తుపాకీ పర్మిషన్ పోయింది కానీ పోలీసులు దిగి ఒకప్పుడు ఎర్రదళ సభ్యులు తిరిగాను బాగా నేను. నువ్వు ఎర్రదళ సభ్యులు దిగిన నువ్వు ఓరే నీ అమ్మ దాదాపు 10 మంది లేపుదంగా. ఇప్పుడు 16 కేసులు నేను చెప్పాను కదా, నువ్వు ఇంకా నువ్వు తెలుసుకోకపోతే నా గురించి బిడ్డ. మాటలు జాగ్రత్త అన్న నిన్ను అప్పుడే చెప్పినాను. నేను మాటలు జాగ్రత్త బాగా మాట్లాడతాను. మాటలు జాగ్రత్త బిడ్డ, నా జీవిత చరిత్ర నేను చెప్పాను రా బిడ్డ, నీకేం బాధరా బిడ్డ? మాటలు జాగ్రత్త అన్న, నీ జీవిత చరిత్ర చెప్పుకోరా నాకు అవసరం. నేను చెప్పినారా పాడాను కదా, ఎర్ర జెండా ఎన్నియల్లో, ఎర్రని జెండా ఎన్నియల్లో. ఇల్లేదా పాట నువ్వు? ఎన్ని సంవత్సరాలు పోయినావు నాకు? నేను 16 సంవత్సరాలు ఉన్నాను రా. నువ్వు 16 ఎర్రదళం సభ్యుడు నేను. ఎర్రదళంలో పోయిన ఎవరికి ఇట్లా మాట్లాడరా బాబు? నీ అమ్మ నేను బయటకు వచ్చాను అందుకేనా మనిషిగా మారిపోయాను ఇప్పుడు. అరే అమ్మకి అంటే మంచి చెప్తున్నా. అరే బాబు నువ్వు గాజు బొమ్మ వచ్చి ఎన్ని గాజులే కానీ నువ్వు అరే నీ దగ్గర కత్తి ఉంటే కత్తి, తుపాకు ఉంటే తుపాకు తీసుకుని రా. నేను ఇప్పుడే బయట చెప్తున్నాను. అది మొగల మీద తేవాలరా బాబు. నేను ఉత్త చేతులతో వస్తాను, ఆయుధం తెచ్చుకో. నువ్వు నేను ఈరోజు తేలిపోవాలి, నువ్వు నేను ఉంటావు ఈ భూమి మీద. అది మొగల మీద తెస్తారు. అరే బాబు నేను అదే చెప్తున్నా, నేను ఉత్త చేతులతో వస్తా. ఉత్త చేతులతో వచ్చి నీ గొంతుకే పట్టుకొని 3 ఏళ్లతో పిసికేస్తా నీ గొంతుకే. నువ్వు కాపాడుకునేవాడు ఎవడో తెచ్చుకో. నువ్వు నా పెద్దగా ఆయుధాలు అవసరం లేదు, అర్థమైందా? పాత సినిమాల కమలాసన్ తెలుసు కదా, భారతీయుడు కమలాసనం, అలాంటి 3 వేళ్ళు అట్లా. సరేనా? నువ్వు వచ్చే ఎన్ని కాదు పెట్టా, నువ్వు వచ్చి బయలుదేరు. నువ్వు బండి వేసుకొని వచ్చి అక్కడ నువ్వు వచ్చేసి బండి వేసుకొని వచ్చేసి తర్వాత మాట్లాడుకుందాం మనం. పిచ్చి మాట కొడుకు ఇన్ని మాటలు ఎందుకు మాటలు చాలు. మరి ఏసు లంజా కొడుకురా నేను కాదురా బాబు, ఏసు లంజా కొడుకు. తల్లి లేకుండా తండ్రి లేకుండా పుట్టారా? పిచ్చోడా దేవుడు అనకరా. దేవుడు ఎవరు? నీకు ఇష్టం లేకపోతే ఆయన దేవుడు తండ్రి పేరు ఎందుకు చెప్పు? దేవుడు తండ్రి పేరు చెప్తారు. దేవుడు అన్నావు, ఏసు తండ్రి పేరు చెప్పు. నీకు తెలియదు. ఒకటో తండ్రి పేరు చెప్పరా అంటే ఏసు తండ్రి పేరు చెప్పరా అంటుంటే ఏసు తండ్రి పేరేంటి? ఏసు తండ్రి పేరేంటి నువ్వు చెప్పరా బాబు, నేను తెలుసుకుంటే ఏసు తండ్రి పేరేంటి? ఇప్పుడు ఒకటో కాదు నువ్వేమన్నావు దేవుడు అన్నావు, సరే ఓకే కాసేపు అన్న దేవుడు అని అనుకున్నావు. దేవుడు తండ్రి పేరేంటి? అదే బిడ్డ. దేవుడు తండ్రి పేరేంటి బిడ్డ? పెద్ద బిడ్డ, ఆ దేవుడు తండ్రి పేరేంటి?
నీకు అర్థం కాదు బిడ్డ. అయ్యో పేరు చెప్పు. ఇప్పుడు మీ నాన్నగారి పేరు చెప్పు బిడ్డ. ఇప్పుడు ఎవరికైనా ఒక తండ్రి బిడ్డ మీ నాన్నగారి పేరు చెప్పు బిడ్డ. ఎంత మన నాన్నగారి పేరు చెప్పు, మనం గర్వంగా చెప్పుకోవాలి బిడ్డ, తప్పలేదు దాంట్లో. ఎవరికైనా ఒక తండ్రి ఉంటాడు బిడ్డ. అవును బిడ్డ, నేను అదే అంటాను, మీ నాన్నగారి పేరు చెప్పు గర్వంగా. నీ పేరు సతీష్, నాన్నగారి పేరు ఫోన్ నాన్నగారి పేరు చెప్పరా, సిగ్గుపడలేదు నాన్నగారి పేరు చెప్పడానికి. ఇంకొకసారి క్రైస్తవులకు వెళ్ళాలనుకన్నా ఫోన్ చేసి ఏమన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. యేసు లంజా కొడుకు మేరీ లంజా అంటారు, ఇది ఒక్కటంట, ఇంకేమన్నా సరేనా. అంటున్నాను మీ నాన్నగారి పేరు చెప్పు సత్యం. మీ నాన్నగారి పేరు ఏంటి? ఇప్పుడు మా నాన్నగారి పేరు నీకెందుకురా బాబు? అరే మీ అడ్రస్ కనుక్కో, నీ దగ్గరకు రావాలని నేను బయలుదేరుతున్నాను అని చెప్తుంటే అదే ఇక్కడ ఉన్నారా, భయపడుతున్నారా? అవును నేను బాబు మళ్ళీ అరే నీకు చేదస్నే ఉందంటారా నీకు? నేనేమన్నా గాంధీ సెంటర్ దగ్గర గాంధీ బొమ్మ దగ్గర నేను కూర్చొని బస్ స్టాండ్ వెనకాలే, బస్ స్టాండ్ ఎదురు నుంచి కరెక్ట్ లెఫ్ట్ సైడ్ గొంతు ఉంటుంది, ఆ గొంతు లోపలికి 1 కిలోమీటర్ వస్తే గాంధీ బొమ్మ ఉంటుంది. అక్కడ ఆ గాంధీ బొమ్మ దగ్గర అంబేద్కర్ బొమ్మ కూడా ఉంటుంది పక్కన, ఇంకొక కొంచెం ముందుకు పోతే. ఆ రెండింటి మధ్యలో నేను కూర్చుంటా, లేదా గాంధీ బొమ్మ దగ్గర నువ్వు ఎక్కడికి రమ్మని అంబేద్కర్ బొమ్మ దగ్గర అక్కడికి వస్తా, లేదా గాంధీ బొమ్మ దగ్గరికి వస్తా. ఇక వదిలేదు కలిసి అవసరం లేదు కానీ నువ్వు అట్లా మాట్లాడదు మంచిగా మాట్లాడు నేర్చుకుంటా అట్లా చేయకు. సరే ఓపెన్ నేను యేసు తండ్రి పేరు చెప్పేసి నేను మాట్లాడి. ఇంకా ఎవరు తండ్రి? యేసు తండ్రి పేరు. యేసు తండ్రి యెహోవా దేవుడు. బైబిల్లో కొత్త నిబంధనలు చూపిస్తావు అది మరి? కొత్త నిబంధనలు ఎక్కడుందో రిఫరెన్స్ చూపిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తాను బిడ్డ నీకు. ₹1,00,000 చెక్ ఇచ్చేస్తా డైరెక్ట్ గా. మీ ఇంటికి వచ్చి మీ చర్చికి వచ్చి నీకు ₹1,00,000 బహుమతి ఇచ్చి నేను ఏమంటే మీ పాస్టర్ దగ్గర బాప్టిజం తీసుకుంటా. యేసు తండ్రి యెహోవా నువ్వు చూపిస్తే. ₹1,00,000 అవసరం లేదు. అయ్యో బిడ్డ నువ్వు ఏంది బిడ్డ గట్ట మాట్లాడతావు? ₹1,00,000 నీకు నీ చేతుల్లో పెట్టి నీ చేతిలో పూలు పోసి దాంట్లో ₹1,00,000 బిడ్డ ఇన్ని బిడ్డ ₹1,00,000 పెట్టి మీ పాస్టర్ గారి కాళ్ళకి దండం పెట్టి నేను చర్చికి వచ్చి నేను యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోతాను బిడ్డ. యేసు తండ్రి యెహోవా జస్ట్ చూపిస్తే చాలు బైబిల్లో నాకు. చూపిస్తుంది యేసు తండ్రి యెహోవా ఉన్నారు కానీ చూపించు నాకు యేసు తండ్రి యెహోవాని చూపిస్తే నీకు ₹1,00,000 బహుమతి, మీ పాస్టర్ గారికి పాదాలు నమస్కారం చేసి ఓ మల్లెపూలు ఆయన చేతుల్లో పెట్టి బాప్టిజం తీసుకుంటా నేను. నీకు అవసరం లేదు బిడ్డ, నువ్వు గంట అవసరం లేదు కానీ ₹1,00,000 అవుతా నీకు? సరే 1,00,000 అవుతా, 5,00,000 5,00,000 ఇస్తాను నీకు. అరే నీకు గంట అవసరం లేదు. నేను బాబు నీకు 5,00,000 రా, నువ్వు కాసుకోరా, నువ్వు అన్నమాట నువ్వు నిలబడకపోతే ఎట్రా స్వామి? నేను 5,00,000 ఇస్తా. యేసు తండ్రి యెహోవా నువ్వు బైబిల్లో చూపిస్తే 5,00,000 ఇస్తా. పువ్వుల్లో పెట్టి ₹5,00,000 నీకు ఇచ్చి మీ పాస్టర్ నమస్కారం చేసి బాప్టిజం తీసుకుంటా మీ పాస్టర్ దగ్గర. నువ్వు బైబిల్ గురించి మాట్లాడదు నీకు అవసరం. అరే కొత్త నిబంధనలు యేసు తండ్రి యెహోవా కానీ పాత నిబంధనలు యేసు తండ్రి యెహోవాని చూపిస్తే సరే కదరా. ఫైనల్ గా నేను ఇదని చెప్తున్నా, 10,00,000 ఇస్తాను రా. 10,00,000 ఇంకా చూసుకో, ఇంకా నా వల్ల కదా అంతకంటే నేను ఇవ్వలేను. ఫోన్ బండి కాదు నువ్వు 10,00,000 కావాలా వద్దా బిడ్డ? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకరా బాబు. బిడ్డ నీకు 10,00,000 కావాలా వద్దా? నువ్వు అప్పుడు ఇట్లా చేయకు కాదు బిడ్డ. ఇప్పుడు నిన్ను మతం మార్చాడు ఎవరు చెప్పు బిడ్డ? పిచ్చోడు వారా మారుతారా? మతం మారుతారు మరి, సువార్తలు చెప్తే కదరా మతాలు మారేది అందరూ. మరి నువ్వు నిన్ను నక్లెట్ చేసింది ఎవరా? నేను కాలేజీ చదువుకున్న సిరిసిల్లలో పాలిటెక్నిక్ కాలేజీలో చదివాను. నేను తెలుసా సంగతి? నీ ఎవరు నీ సొంతూరు ఎవరు? సిరిసిల్లలో రా బాబా చదువుతుంది. సిరిసిల్ల పాలిటెక్నిక్ కాలేజీ ఉందా లేదా? సిరిసిల్లలో జరిగింది. నేను సిరిసిల్లలో పాలిటెక్నిక్ కాలేజీలో నేను డిప్లొమా చదివాను, ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివాను అక్కడ. సరే ఏ సంవత్సరం బిడ్డ? నేను 1997 నుంచి 2000 సంవత్సరాల దాకా అక్కడే చదివా. పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ అక్కడే చదివినా నేను. మరి అట్లా కాదురా బడవా గాడి కొడుక, నువ్వు ఒకటో చదువుకుని అరటిపండు అమ్ముకుంటున్నావు వేరే. నువ్వు అవి కూడా అమ్ముతా. నేను ఎప్పుడు అరటిపళ్ళు ఎప్పుడు అమ్ముతున్నాను? డిప్లొమా చదవక ముందు అమ్ముకునేవాడు అరటిపళ్ళు. డిప్లొమా చదివి మానేసా. అమ్ముకో, వ్యాపారం చేస్తే తప్పేం కాదు కానీ నీకు అర్థం కావట్లేదు. డిప్లొమా చదవక ముందు అరటిపళ్ళు అమ్ముకున్నాను, డిప్లొమా చదివి మానేసా. అప్పుడు డిప్లొమా చదువుకొని నక్సలైట్లో కలిసిపోయాను నేను. కలిసి వెనకేమీ లేదు, 10 తలలు వేసా అంతే. వెనక 10 తలలు 4 చేతులు 4 కాళ్ళు వేసుకున్నా వెనకంటే నక్సలైట్లో చేరి అంతే. అట్లా నువ్వు కనుక దొరుకుంటే బిడ్డ, నీ తల కూడా వెనకేసుకునేవాడిని బిడ్డ. నువ్వు ఇంకా ఉట్టలే బిడ్డ, నువ్వు ఇంకా 10 బత్తాలు ఉప్పు పుట్టి కాదు అది. నీ దమ్ము నా ముందట కనబడి చూస్తా. నీ దమ్మేందో బిడ్డ. రమ్మన్నాను బిడ్డ, అక్కడికి అంబేద్కర్ సెంటర్ దగ్గర రమ్మన్నాను బిడ్డ. అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వచ్చి మాట్లాడు బిడ్డ. ఇవన్నీ కాదు మన మాటలతో చేత కదా. అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వచ్చే నువ్వు. నీకు నాకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. మనం నువ్వు బైబిల్ గురించి కానీ క్రైస్తవుల గురించి కానీ నీచంగా చిల్లరగా మాట్లాడకు. ఖచ్చితంగా మాట్లాడతా. వాళ్ళకేం సాయం చేసినవు? సరే బిడ్డ నువ్వు అడిగినావు కదా, నీ రిక్వెస్ట్ మీద నేను ఆపేస్తాను. యేసు తండ్రి యెహోవా నువ్వు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించు, ఎమ్మటే నా ఛానల్ మూసేసి నేను కూడా ఈ ఫీల్డ్ నుంచి తప్పకుండా నా పని నేను చేసుకుంటా. వెళ్ళి చూపిస్తాలే. ఎప్పుడు నీకు ఆవేశం ఉన్నావు వారా? ఇగో బిడ్డ నాకు నువ్వు చూపిస్తే నేను బిడ్డ ఆవేశంలో ఉన్నాడు అర్థం కాదురా. బిడ్డ నువ్వు ఊరికినే పో బిడ్డ, నీతో టైం వేస్ట్ నాకు. ఆవేశంలో వద్దు వేస్ట్. ఐ డోంట్ లైక్ యూ. సరే బిడ్డ మంచిది పెట్టే. సరే.